వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులతో సీఎం హోదాలో చంద్రబాబు మొదటి మీటింగ్. అధికారులు ఆత్మవిమర్శ చేసుకోండి. చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసుకు చెందిన కొందరు అధికారులు గత 5 ఏళ్లలో వారు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి గౌరవప్రదమైన సర్వీసులో ఉన్న అధికారులు అలా ఎలా వ్యవహరిస్తారని, పరిపాలన అంత అన్యాయంగా తయారవుతుందని తానెప్పుడూ అనుకోలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో అంత కసి, నిస్పృహ వచ్చాయంటే గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసకర ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని, ఈ విషయంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్లకు కీలక పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. నాకేదో అన్యాయం జరిగిందని బాధ లేదు. నాకు జరిగిన అన్యాయం గురించి నేను ఎప్పుడు మాట్లాడను. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మళ్ళీ మీతో వివరంగా మాట్లాడతాను అని వారికి స్పష్టం చేశారు. ఈ వ్యవస్థలను మళ్ళీ పరిపాలన గాలిలో పెడతానని ఆయన తెలియజేశారు. గురువారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తనకు అభినందన తెలియజేసేందుకు వచ్చిన అధికారులను ఉద్దేశించి 5-6 నిమిషాలు మాట్లాడారు. పరిపాలన భ్రష్టు పట్టడంలో కొందరు అధికారులు పోషించిన పాత్రపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వ విభాగాలన్నీ నిస్తేజమయ్యాయని, వ్యవస్థలన్నీ గాడి తప్పాయని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ వ్యవహరించిన తీరు చాలా బాధించింది. చాలా అన్యాయంగా ప్రవర్తించారు. ఆ సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బతీశారు అని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన్ను మొదటిసారి అలా చూసిన అధికారులు నిశ్చేష్టులయ్యారు. చంద్రబాబుని కలిసేందుకు పుష్పగుచ్చాలతో వచ్చిన అధికారులందరినీ సీఎం కార్యాలయం భవనంలోని మొదటి అంతస్తు సమావేశ మందిరంలో కూర్చోబెట్టారు. బాధ్యతల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక చంద్రబాబు ఆ మందిరంలోకి వెళ్ళారు. గత ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పదంగా అధికారులుగా పేరొందినటువంటి శ్రీలక్ష్మి, పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ వంటి వారు ముందు వరుసలో ఆయనకు సమీపంలోనే కూర్చున్నారు. మీరే ఆత్మవిమర్శ చేసుకోండి. చంద్రబాబు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేను 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాను. ఇక్కడున్న అధికారుల్లో కొందరు అప్పట్లో నాతో కలిసి బ్రహ్మాండంగా పనిచేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచారు. కానీ గత 5 ఏళ్లలో ఏం చేశారో, ఎలా పనిచేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో చూసినంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవు అని ఈ సందర్భంగా చంద్రబాబు అయితే అధికారులను ఉద్దేశించి తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం మీకు నచ్చట్లేదు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.